విశాఖ సిఐఐ సదస్సు వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. భారత పరిశ్రమల సమాఖ్య భాగస్వామ్య సదస్సు 2025కి విశాఖపట్నం సిద్ధమైంది. మరికొద్ది సేపట్లోనే సదస్సు ప్రారంభమవుతుంది. సదస్సుకు వచ్చేటువంటి అతిథుల కోసం ఉత్తరాంధ్ర సాంప్రదాయము అలాగే ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ నృత్యాలతోటి స్వాగతం పలుకుతున్నారు. మనం చూడొచ్చు ఇక్కడ ప్రధానమైన వేదిక దగ్గర మనం ఉన్నాం. ప్రధానమైన వేదిక దగ్గర గిరిజన నృత్యం, డోలు వాయిద్యం, గరగ నృత్యం, తప్పిటగుళ్ళు, దింస నృత్యాలతోటి వచ్చినటువంటి అతిథులందరికీ కూడా స్వాగతం పలుకుతున్నారు. 2500 మంది అతిథులు ఈరోజు సదస్సులో పాల్గొంటున్నారు. 5 అంచెల భద్రతా విధానాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి చోట కూడా పాస్ను చెక్ చేయడం, అలాగే క్యూఆర్ కోడ్ ద్వారా చెక్ చేసిన వారిని లోపలికి పంపించి ఏర్పాటు చేస్తున్నారు. సదస్సుకి వివిధ దేశాల నుంచి 44 దేశాల నుంచి ప్రముఖులు వచ్చారు. కొద్దిసేపట్లోనే సదస్సు ప్రారంభమవుతుంది. ముఖ్య అతిథి భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కూడా కొద్దిసేపట్లోనే ప్రాంగణం దగ్గర చేరుకోబోతున్నారు. ఏమంటారు, ఎలా ఉంది విశాఖపట్నం సదస్సు, ఏ రకంగా ఏర్పాట్లు చేశారు? ఉత్తరాంధ్ర ముఖద్వారమైన విశాఖపట్నంలో సిఐఏ ఆధ్వర్యంలో ఈ రోజు జరుగుతున్న ఇన్వెస్టర్స్ కాంక్లేవ్లో గౌరవ ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ బాబు గారు చొరవ అభినందనీయం. ఇది విశాఖపట్నం రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్కు ఒక గ్రోత్ సెంటర్గా మారబోతుంది. నిన్నటి వరకు చూసినట్టయితే సుమారుగా సదస్సు ప్రారంభం కాకముందే 4 లక్షల కోట్ల రూపాయలతో ఒప్పందాలు చేసుకోవడం కానీ, అనేక ఐటీ పరిశ్రమలు శంకుస్థాపనలు చేయడం కానీ చూసినట్టయితే ఈ రోజున విశాఖపట్నం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో, రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అందరికీ తెలుసు, ప్రజలందరికీ ఆయన ఒక విజనరీ లీడర్, ఒక ప్రపంచ స్థాయి గుర్తింపు ఉన్న నాయకుడు. అదేవిధంగా ఈరోజు నారా లోకేష్ గారి చొరవతో కూడా ఈ 14-15 తారీఖులో అనేక పరిశ్రమలు ఈ రోజున ఒప్పందాలు జరగడం అనేది రాష్ట్రానికే గర్వకారణం. మేమంతా కూడా అందులో భాగస్వాములు అవుతున్నందుకు మేమంతా కూడా ఆనందపడుతున్నాం. వారిద్దరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఒక పెట్టుబడుల జాతర జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక బ్రాండ్ బట్టి ఈరోజు అనేక పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తున్నాయి. అదేవిధంగా లోకేష్ గారు కూడా గతంలో అనేక పర్యటనలు కూడా చేయడం జరిగింది. విదేశాలు తిరిగి అనేక పెట్టుబడులతో కూడా మాట్లాడడం జరిగింది. గత 5 సంవత్సరాలు చూసుకున్నట్టయితే కనీసం ఎక్కడా కూడా ఒక పెట్టుబడులు వచ్చిన పరిస్థితి లేదు. అనేక పెట్టుబడులదారులు కూడా భయపడిన పరిస్థితి గత 5 సంవత్సరాలు కూడా. ఈరోజు స్వేచ్ఛగా ఈరోజు గూగుల్ కానివ్వండి, టీసీఎస్ కానివ్వండి, అనేక పెట్టుబడులు ఈరోజు జాతర జరుగుతున్నది. పెట్టుబడుల జాతర జరుగుతుంది. ఏర్పాట్లన్నీ కూడా అద్భుతంగా జరిగాయి. అందరూ అనేక పరిశ్రమలు కూడా ఈరోజు క్యూ కడుతున్నాయి. అనేక ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు ఏదైతే నిరుద్యోగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉంటే, ఈ రోజు 5 సంవత్సరాల ఉద్యోగ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉండే విధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క అనేక పరిశ్రమలు తెచ్చి యువతకి ఉద్యోగాలు వచ్చే విధంగా దిశను నిర్దేశించడం జరుగుతుంది. ముఖ్యంగా భద్రతా ఏర్పాట్లు మనం చూడవచ్చు. మెటల్ డిటెక్టర్లు ఏర్పాటు చేశారు. అలాగే 5 అంచెల భద్రత కొనసాగుతుంది. ఆంధ్ర యూనివర్సిటీ మద్దెలపాలెం నుంచి ఇటు ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల వైపు అతిథులు వచ్చేటువంటి ప్రవేశ ద్వారం దగ్గర మనం ఉన్నాం. మనం చూడొచ్చు ఇక్కడ మెటల్ డిటెక్టర్స్ ఉన్నాయి. అలాగే పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లని చేశారు. అలాగే ఈ ప్రాంగణ సమీపంలో సుమారుగా 300 మంది పోలీసులు పహారా కాస్తున్నారు. డ్రోన్ కెమెరా సంబంధించినటువంటి సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేశారు. అలాగే నగరం అంతా కూడా ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. జాతీయ రహదారి మీద కూడా ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. జాతీయ రహదారి మళ్లింపు కొనసాగుతుంది. సదస్సు ప్రాంగణం ఎందుకంటే కొద్దిసేపట్లోనే ముఖ్య అతిథులు వస్తున్నారు. ఇప్పటికే వివిధ దేశాల నుంచి 44 దేశాల నుంచి అతిథులు వచ్చారు. అలాగే ప్రాంగణం దగ్గర ఎక్కడికక్కడ ఏర్పాటు చేశారు. చాలా అందరినీ ఆకట్టుకుంటున్నాయి. వచ్చినటువంటి విదేశీ అతిథులు, పారిశ్రామికవేత్తలంతా కూడా సాంప్రదాయ నృత్యం, ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యం, ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక నృత్యాలను చూసి ఆనందిస్తున్నారు. ఎయిర్పోర్ట్ నుంచి విశాఖపట్నం వచ్చేటువంటి మార్గం అంతా కూడా చాలా చక్కగా ఆహ్లాదకరంగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. మరికొద్ది క్షణాలలోనే భారత పరిశ్రమల సమాఖ్య భాగస్వామ్య సదస్సు 2025 ప్రారంభానికి పూర్తి శ్రీకారం చుట్టారు. కెమెరా పర్సన్ ఏ శ్రీనివాస్తో
ఆదిత్య పవన్, విశాఖపట్నం. ధన్యవాదాలు ఆదిత్య పవన్.